నకరికల్లు మండల వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని నకరికల్లు పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ పంచాయతీ కార్యాలయాలు, పాఠశాలల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి రాజ్యాంగం, దేశ ప్రజాస్వామ్య విలువల ప్రాధాన్యతను వివరించారు. పాఠశాలలో విద్యార్థుల దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకల్లో అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు. ఎలా మాట్లాడాలి అటువంటి విషయాలు కూడా కొద్దిగా గమనించి అందరికి చెప్పి నేర్పించి ఇవాళ పిల్లలను చూస్తుంటే ఎక్కడ భారతదేశం అంతా కూడా ఘనంగా జరుపుకున్నటువంటి ఈ మహోత్సవం ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నాం. ఇది 80వ స్వాతంత్ర దినోత్సవం. మరి ప్రతి పౌరుడు కూడా సత్ప్రవర్తన కలిగి మన భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చినటువంటి మహోన్నతులను స్మరించుకుంటూ మరి వాళ్ళు చేసినటువంటి త్యాగాల్ని మరవకుండా ఆ త్యాగాలకి మనం మంచి ఫలాలు ఇచ్చే విధంగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి పౌరులందరూ కూడా కలిసి పనిచేయాలని, ఆ విధంగా మంచి క్రమశిక్షణతో మరి నేటి విద్యార్థులు కూడా మంచి క్రమశిక్షణ కలిగి ఉండి వినయ విధేయతలతో ఈ పెద్దలను ఇతరులను ఎవరినైనా సరే గౌరవించే విధంగా చెడు ప్రవర్తనలు మాని సత్ప్రవర్తనతో ముందుకెళ్తూ మంచి భారతదేశాన్ని నిర్మించుకోవడానికి అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు స్వాతంత్రం వచ్చి మనం ఎంతో హాయిగా హ్యాపీగా ఉన్నాం. ఈ స్వాతంత్ర దినోత్సవం తరపు నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే స్వాతంత్ర ఫలాలు పొందుతున్నాం. ఎంతో వికసిత భారత్ లక్ష్యంగా ప్రధాని మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం ఎప్పటికీ ఆగదు. ఆయన తదనంతరం ఆయన తోటి ప్రారంభించి ఎంతో ముందుకు సాగుతాం. అలాగనే ఈ స్వాతంత్రాన్ని సుబ్బయ్య గారు చెప్పినట్టుగా చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. చాలామంది బానిసలుగా బతుకుతున్నారు. పాన్ పరాగులు మత్తుకు బానిస కావటం, అలాగనే వేరే దేశాలకు బానిసలుగా తయారవటం, ఈ దేశం మీద ప్రేమను ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. నకరికల్లు ప్రజలకు, నకరికల్లు మండల ప్రజలకు, దేశ ప్రజలకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతో మంది జ్ఞానత్యాగం చేస్తే గానీ ఈ స్వాతంత్రం మనకు సిద్ధించలేదు. కానీ నేడు సమాజంలో కొంతమంది ఇంకా మారలేదు. ఎంతోమంది మహానుభావులు మనం ఆదర్శంగా తీసుకొని మంచి అడుగుజాడల్లో నడవాల్సిన మనము కొన్ని తప్పిదాలు చేస్తూ పరాయ దేశస్తులకు మద్దతుగా నిలిచి కొంతమంది దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. అటువంటి నీచుల్ని దేశ బహిష్కరణ చేయాలని ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేగాక నేటి బాలలే రేపటి పౌరులని, అహింసా మార్గమే మనకు ఉత్తమమని గాంధీ గారు నిరూపించారు. అల్లూరి సీతారామరాజు గారు, భగత్ సింగ్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, అట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది త్యాగధనులు మన దేశానికి స్వాతంత్రం రావడం కోసం ప్రాణ త్యాగానికి సైతం వెనకాడకుండా ఆ రోజు స్వాతంత్ర పోరాటం చేశారు.